షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. టాపిక్ ఫర్ టుడే ఇస్ గివింగ్ అవర్ బెస్ట్ టు గాడ్, గివింగ్ అవర్ బెస్ట్ టు గాడ్. ఈ పరిశుద్ధ వారములో 3వ దినం జరిగిన సంఘటనను ఒక విషయాన్ని మాత్రమే మనం ధ్యానం చేద్దాం. అదేమనగా ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మార్క్ చాప్టర్ 14 verses 3 to 9. పరిశుద్ధ మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయము 3 నుంచి 9 వరకు ఉన్న వాక్య భాగం సారాంశాన్ని మనం ధ్యానం చేద్దాం. బుధవారం 3వ దినం ముందు యేసుక్రీస్తు ప్రభు 2 దినమైన పిమ్మట పస్కా పండుగ, పులియని రొట్టె పండుగ వచ్చెను. ఆ సందర్భంలో గమనించినప్పుడు యేసు ప్రభు బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనంలో కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల జటామాంస అత్తరబుడ్డి తీసుకుని వచ్చి అత్తరబుడ్డి పగలగొట్టి అత్తరు ఆయన తల మీద పోసెను. యేసును అభిషేకించిన అంశం గురించి మనం పరిశుద్ధ వారములో 3వ దినం ముందు ధ్యానం చేస్తాం. యేసు ప్రభును అభిషేకించుట. హూ ఇస్ దిట్ ఉమన్? చాలామంది కూడా బేతనీయ మరి అని చాలామంది ప్రస్తావిస్తుంటారు. గమనించినప్పుడు ఈ స్త్రీ ఎవరో మనకు తెలియదు. ఎందుకనగా యేసు ప్రభు యొక్క పరిచయ ప్రారంభంలో ఒక స్త్రీ వచ్చి అత్తరు బుడ్డి పగలగొట్టిన పాదను పుచ్చడం మనం గమనిస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అక్కడ బేతనీయ మరియ గురించి ప్రస్తావించబడ్డది. ఇక్కడ గమనించినప్పుడు పస్కా పండుగ, పులి రొట్టెల పండుగ ముందుగా ప్రభుని ఆశించారు. కానీ అది పండుగ కాబట్టి ప్రజలలో అల్లరి కలుగునేమో అని వారు వద్దనుకున్నారు. సో క్రానలాజికల్గా ఈ స్థితిగతులు గమనించినప్పుడు ఈవిడ గురించి మనకు తెలియదు. కానీ అన్నేముడు ఉమన్, బట్ షీ గేవ్ అవర్ బెస్ట్ టు క్రైస్ట్. ఆమె ఎవరో మనకు తెలియదు. కానీ కుష్ఠరోగ సీమోను వాజ్ హీల్డ్, ఐ హీల్డ్ లెప్పర్, స్వస్థపరచబడ్డాడు. ఆ ఇంటిలో భోజనం కూర్చున్నప్పుడు అక్కడ ఒక స్త్రీ అన్నమాట చూస్తున్నాం. ఒక స్త్రీ ఆమె చేసిన మంచి కార్యం, షీ గేవ్ హర్ బెస్ట్ టు క్రైస్ట్. ప్రభు శిలువకి అప్పగించబడక మునుపుగానే ఆవిడ ఒక మంచి కార్యము చేసినది. షీ హస్ డన్ a beautiful thing for God. She has done a beautiful thing for God. Are you doing beautiful things for God? నీచమైన కార్యాలు మనం చేస్తున్నామేమో, ప్రభుకి ఇష్టమైన కార్యాలు చేస్తున్నామేమో. ప్రభుకి ఇష్టమైనవి, సుందరమైనవి, నాణ్యమైనవి, స్వచ్ఛమైనవి, రమ్యమైన వాటిని ప్రభు కర్మ చేయగలుగుతున్నామా? సంఘ క్షేమ కర్మ చేయగలుగుతున్నామా? Extravagant love is sacrificial. మితిమీద ప్రేమ అనేది త్యాగంతో కూడుకున్నది. మిక్కిలి విలువగల జటామాంసి అత్తరు, కాస్ట్లీ పర్ఫ్యూమ్ అనేది మనం చూస్తున్నాం. గివింగ్ అవర్ బెస్ట్ టు ద లార్డ్. గాడ్ నీడ్స్ అవర్ బెస్ట్ డివోషన్. 3 నుంచి 5 వరకు గమనించినప్పుడు షీ ఆఫర్స్ టు జీసస్ wholehearted devotion, surrendering her life to his will. హృదయపూర్వకమైన ఆరాధన జరిగించింది. ప్రభు చిత్తానికి మనం లోబర్చుకున్నది మనం ఆరాధిస్తాం. హృదయపూర్వకం కాదు, యాంత్రికంగా, ఇదే సూపర్ఫిషియల్గా ప్రభువును ఆరాధిస్తుంటాం. కానీ అది కాదు. ఆఫరింగ్ బెస్ట్ వర్షిప్ టు గాడ్, wholehearted worship, striving to live a life that honors him, offering our best abilities, our priorities. ఇవన్నీ కూడా ప్రభువుకి శ్రేష్టమైన వాడు అర్పించాలి. ద బెస్ట్ డివోషన్, ద బెస్ట్ ఇంటెగ్రిటీ, లివింగ్ అ లైఫ్ ఆఫ్ ఒబీడియన్స్. ప్రభువుకి విధేయత గల జీవితం జీవించడం. ద బెస్ట్ షేరింగ్. సర్వలకు సువార్త ఎక్కడ ప్రకటించబడను, ఈమె చేసిన జ్ఞాపకార్థం ప్రశంసపడను. ద బెస్ట్ డివోషన్, ద బెస్ట్ ఇంటిగ్రిటీ, దట్ ఇస్ ద బెస్ట్ షేరింగ్. సువార్తను ప్రకటించడం.
ఈ స్త్రీ షీ డిడ్ వాట్ షీ కుడ్, తను ఏం చేయగలిగిందో అది కూడా శ్రేష్టమైనది. షీ గేవ్ హర్ బెస్ట్ డివోషన్ టు గాడ్. సర్వలోక సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో మనం కూడా we should offer the best sharing. నేను సువార్త సేవగా వెళ్తుంటాను. చాలామంది అనుకుంటారు, కొంత అర్థం చేసుకునే వారు కూడా ఉంటున్నారు, ఏదో అలా వెళ్ళి వస్తున్నారు అనుకుంటాం. కానీ విల్ ప్రజెంట్ ద బెస్ట్ గాస్పెల్ టు ద పీపుల్. వారికి సరైన సువార్త వారికి అందిస్తుంటాం. ద బెస్ట్ మెసేజ్, ద బెస్ట్ గాస్పెల్. You're presenting the people who are needy, who are hungry. ప్రభు మన సాధనగా వాడుకుంటున్నాడు. కాబట్టి we should give our best to our God. అది జ్ఞాపకం చేసుకొని ఈ పరిశుద్ధ వారంలో let us give our best devotion to our God who has created in His own image, who died for you on the cross of Calvary. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్ర మహోన్నతర మీ స్తోత్రాలు తండ్రి. శ్రేష్టమైన ఆరాధన, శ్రేష్టమైన విధేయత, శ్రేష్టమైన సువార్త ప్రకటన అందించిన కృపని ఇవ్వగలను మీ స్తోత్రాలు. వాక్య వింట ప్రజలు దర్శించి దయమించే వారు కూడా తండ్రి శ్రేష్టమైన వాటిని, శ్రేష్టమైన ఆరాధన జరిగించుటకు తండ్రి, శ్రేష్టమైన విధేయత చూపించుటకు, శ్రేష్టమైన సువార్త ప్రకటన చేయుటకు ఆత్మశక్తి ఇవ్వగలను మీ స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం వింట ప్రతి బిడ్డను దర్శించి దయమించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.